30 సంవత్సరాల నుంచి మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడని ప్రభుత్వం లేదు. 4 గోడల మధ్యన మాట్లాడటమే తప్ప ఆచరణ పెట్టే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వానికి లేకుండే. కానీ 10 నెలలు కాకముందే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తే ఓర్చుకోలేని ఈ ప్రతిపక్షాలు ఇవాళ మూసీ నది మీద ఉన్నటువంటి రివర్ బెడ్ మీద ఉన్నటువంటి పేద వెనుకబడ్డ ఇల్లు లేక మురికి కాలువలో నివసించే వాళ్ళని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అక్కడ ఉంచితే కూడా ఓర్వలేని దరిద్ర బతుకులు ఇవాళ ఈ కేటీఆర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్న చైర్మన్, ఈ మూసీ బోర్డు ఒకటి సృష్టించి చైర్మన్ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఆయనకే ఇస్తే వాళ్ళ బతుకుల గురించి ఒక్కరోజు ఆలోచించని సుధీర్ రెడ్డి కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి బుల్డోజర్లకు అడ్డం బంతా అంటుండు. ఆయనతో పాటు గతంలో వీళ్ళంతా పుట్టింది కాంగ్రెస్ లోనే. ఇందాకెవరో చెప్పిర్రు, కేబుల్ ఆపరేటరు, కార్పొరేటరు ఇన్ని వేల కోట్లకు పడగలెత్తింది కాంగ్రెస్ హయాంలో ఉడా చైర్మన్ అయినప్పుడే కదా. ఈ రోజు దండుకుందంతా దండుకొని ప్రజా సంక్షేమం గురించి ఆలోచించకుండా కోట్ల రూపాయలు దండుకొని ప్రజలు ఎవడు సుఖంగా ఉండొద్దన్న దరిద్రపు ఆలోచన చేస్తున్న సుధీర్ రెడ్డి, పక్కనున్న సబితమ్మ, వీళ్ళిద్దరిని ఈసారి మా ఉమ్మడి నల్గొండ జిల్లా రైతన్నలకు నాయకులకు ఒక్కటే చెప్తున్నా, ఎల్బీ నగర్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మనం అందరం ఉంటాం. ఇవాళ మనం తెలుసు మన బ్యాక్గ్రౌండ్ ఏందో. మనం ఈ మూసీ నీళ్ల కింద 1,00,000 ఎకరాల సాగు చేసుకునే రైతులం. మనం ఈ రోజు పండించిన పంటను అమ్ముకునేలేని పరిస్థితి, మనం పండించిన కూరగాయలు అమ్ముకునేలేని పరిస్థితి, మన పిల్లల ఆరోగ్యాలు గతంలోనే ఫ్లోరోసిస్ తోటి అనుభవించి ఫ్లోరోసిస్ నే అధిగమించిన వాళ్ళం మనం. ఇవాళ మానవత తప్పిదాలతోటి జరుగుతున్నటువంటి ఈ మూసి ఏదైతే మురికి నీళ్లు ఈ ఫార్మా కంపెనీ వ్యర్థాలతోటి నింపి మన భవిష్యత్ తోటి ఆడుకుంటున్నటువంటి మూసీని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గోదావరి జలాలు తీసుకొచ్చి 365 రోజులు నీళ్లు పారే విధంగా, అలాగే ప్రతి అర్బన్ కాలనీలలో కూడా ఎస్టీపీలు పెట్టి మూసీలో నీళ్లు కలవక ముందే మూసీ నీళ్లను క్లీన్ చేయాలన్న ఒక పద్ధతిగా ముందుకు పోతుంటే ఓర్చుకోలేని గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావా? ఒక ప్రతిపక్షంగా నీకు మాట్లాడే హక్కు ఉందంటే నువ్వు ఇక్కడ జరుగుతున్నటువంటి సంస్కరణలలో ఏమైనా తప్పిదాలుంటే కూర్చొని చర్చ చేయాలి. పేద ప్రజలను భయభ్రాంతులకు తప్పుడు ప్రచారంతో వాళ్లను అసహనానికి గురి చేసి ఈ రోజున్న ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. మీకున్న ఆలోచనల్లో ఎప్పుడు వీళ్ళని గద్దె దింపుదామా, మళ్ళీ ఎప్పుడు ఆడ కూర్చొని 10 ఏళ్లు దోసుకున్న సరిపోక ఇంకింత దోసుకుందామా అనే పిచ్చి ఆలోచన తప్ప మీకు అసలు ప్రజా సంక్షేమం మీద ఏమాత్రం